రాజకీయ ముసుగులో ఉన్న ఒక నియంత పార్టీ, ఆ పార్టీలో అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు ఉంటాయి తప్ప పార్టీలోకి నాయకుల అభిప్రాయాలు సూచనలకు ఆస్కారం ఉండదు. జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ విధానాలు, ఏకపక్ష విధానాల మూలంగానే ఆయన ప్రజలు విశ్వాసం కోల్పోయారు. పార్టీలు నాయకుల విశ్వాసం కూడా కోల్పోతున్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు వైకాపా పార్టీలోని విశాఖ చెందినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ అవంతి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శ్రీ గంధి శ్రీనివాస్ ఇద్దరు కూడా పార్టీకి రాజీనామా చేయడం టీవీల ద్వారా చూశాం. ఆయన కూడా స్పష్టంగా చెప్పారు. అవంతి శ్రీనివాస్ గారు కూడా పార్టీ అధికారంలోకి కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 6 నెలల లోపే మరి నిరసనలు, ధర్నాలు, ర్యాలీలంటూ బయలుదేరడాన్ని వాళ్ళు నచ్చడం లేదని చెప్పారు. అదేవిధంగా అక్కడ నాయకుల అభిప్రాయాలకు, సూచనలకు ఏమాత్రం ఆస్కారం లేదు, ఏకపక్ష నిర్ణయాలే కొనసాగుతున్నాయని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తూ వారు పార్టీ నుంచి రావడం కూడా జరిగింది. ఈరోజు వైకాపా పరిస్థితి చూస్తే వైకాపా పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఉన్నటువంటి ఒక నియంత పార్టీ. అది ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పార్టీలో నాయకుల అభిప్రాయాలు గాని సూచనలకు ఏమాత్రం విలువివ్వడు. అసలు అభిప్రాయాలు తెలుసుకోరు, సూచనలు తీసుకోరు. ఆయన ఏకపక్ష నిర్ణయాలే ఉంటాయి. ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే శాసనం అనే విధంగా అక్కడ రాజకీయాలు జరుగుతాయి. అధికారం ఉన్నప్పుడు కూడా అలాంటి ఏకపక్ష నిర్ణయాలు, అరాచక పరిపాలన వల్ల ఈరోజు ప్రజలు 151 స్థానం నుంచి 11 స్థానాలకు పరిమితం చేసేసి ప్రతిపక్ష పార్టీ కూడా కాకుండా కేవలం కూటమి పార్టీలకు ఒక ప్రత్యర్థి పార్టీగా మాత్రం మిగిల్చారు. మరి జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు అని చెప్పి అది ఇస్తే గాని నేను ఆ శాసనసభకు వెళ్ళనని చెప్పి మరి ఈరోజు మొరాయించడం, ఆయనతో పాటు మిగతా శాసనసభ్యులను కూడా ఎవరిని కూడా శాసనసభ్యులకు వెళ్ళనీయకుండా చేయడం, అదేవిధంగా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే ప్రభుత్వం పైన అనవసరమైన విమర్శలు చేయడం, కూడకు ఒక అబద్ధ ప్రచారం, రోజుకు ఒక డ్రామా చేయడం, దీంతో పాటు ఇప్పుడు 6 నెలలు కాకముందే మరి అధికార పార్టీ కూటమి ప్రభుత్వం పైన ఈరోజు వ్యతిరేకత తీసుకురావడం కోసం నిరసనలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, ర్యాలీలు చేస్తాం, ప్రజల మధ్యకి వెళ్తామని చెప్పి నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆ పార్టీల మెజార్టీ నాయకులు అంగీకరించలేకపోతున్నారు. ఈరోజు అక్కడ పరిస్థితి చూస్తుంటే కూటమి పార్టీలు గాని గేట్లు తెరిస్తే వైకాపా పార్టీ పతనం ఖాయం. మెజార్టీ నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ తమకి ఇంకా రాజకీయ మనుగడ ఉండదు. వైకాపా పార్టీలో కొనసాగితే ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ మనుగడ మనకు ఉండదు అనేటువంటి ఒక నిర్ణయానికి మెజార్టీ నాయకులు వచ్చేశారు. అందులో ఇప్పుడు వరుస పెట్టి వైకాపా ప్రభుత్వం జరిగినటువంటి కుంభకోణాలు బయటపడుతుండడం, ఆధారాలతో సహా బయటకు వస్తుండటంతో ఇంకా ప్రజలు వైకాపా పార్టీని ఎట్టి పరిస్థితులు అంగీకరించరు. ఎట్టి పరిస్థితుల్లో తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం కల్పించడానికి ఒక నిర్ణయానికి వైకాపా పార్టీలో ముఖ్య నాయకులందరూ వచ్చేశారు. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే వైకాపా పార్టీ నాయకులు అంటే ఎవరు కూడా మిగలరు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పార్టీని నడుపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంక ఈ రాష్ట్రంలో వైకాపా పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు. ఆ అవకాశం ప్రజలు కూడా ఇవ్వరు. చాలా మంది నాయకులు కూడా ఈ కుంభకోణాల్లో జైలుకి వెళ్లే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ చూసి ఇక వైకాపా పార్టీలో మనం ఉంటే మనకి రాజకీయ మనుగడ ఏమాత్రం ఉండదని చెప్పి చాలా మంది నాయకులు బయటకు రావడానికి సిద్ధపడిపోతున్నారు. కూటమి పార్టీలు గాని గేట్లు తెరిస్తే ఇంకా వైకాపా పార్టీలో నాయకులు అంటే ఎవరు కూడా మిగలరని కూడా ఈరోజు ప్రజలే అభిప్రాయానికి వచ్చేశారు.